పేద విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి సవిత సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, విశ్రాంతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, మరుగుదొడ్లను పరిశీలించి మరిన్ని సౌకర్యాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు అందజేశారు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేస్తాం. కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా చదువుకోవాలి. ఈ రోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలంటే నాంది విద్య. గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు, ఎక్కడ అక్కడికి వదిలేశారు, దోచుకున్నారు, దాచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి గారు, మేమందరం ఎక్కువగా దృష్టి పెడుతుండేది చదువు మీద. మన భావితరాల భవిష్యత్ బాగుండాలి అంటే చదువు చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా మా గవర్నమెంట్ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నా ఎంజేపీ నిరూపించింది. పర్సెంటేజ్ కూడా స్టేట్ లో నంబర్ 1 మన ఎంజేపీ గురుకుల పాఠశాలలోనే మన 10th క్లాస్ రావడం. మన ఎంజేపీ గురుకుల పాఠశాల అధికారులకు, స్టాఫ్ కూడా ఈ వేదిక ద్వారా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎంజేపీ స్కూల్స్ కూడా పెంచుతామని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు.